రిటైర్డ్ పోలీస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు మాజీ ముఖ్యమంత్రి జగన్పై యుద్ధంలో సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్నారు. తాను రాజకీయాల్లోకి వస్తానని, జగన్ బాధితులకు అండగా నిలుస్తానని చెబుతున్న ఏబీ గత ప్రభుత్వంలో తనకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తున్నారు. నాటి అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడమే లక్ష్యంగా గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న అంశాలను తెరపైకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. గత నెలలో ముమ్మడివరంలో కోడికత్తి కేసు నిందితుడు జానిపల్లి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఏబీవీ ఆ తర్వాత కాకినాడలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్ విధి సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులను కలిశారు. ఈ రెండు కేసుల్లో బాధితుల తరపున న్యాయ పోరాటం చేస్తానని ఏబీవీ చెప్పారు. అయితే అంతకు మించి అన్నట్లు ఇప్పుడు ఆయన కొత్త పద్ధతిలో వైసీపీకి సవాల్ విసురుతున్నారు. 2019 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు వైసీపీ అధినేత జగన్పై విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో నిందితుడు జానిపల్లి శ్రీనివాసరెడ్డి దాడి చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఇక దాడి జరిగిన వెంటనే పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ కేసు దర్యాప్తులో ఏపీ పోలీసులపై తనకు నమ్మకం లేదని వైసీపీ అధినేత జగన్ చెప్పడంతో కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏకి కేసును బదిలీ చేసింది. ఎన్ఐఏ విచారణ పూర్తి చేసిన బాధితుడిగా జగన్ సాక్ష్యం చెప్పడానికి కోర్టుకు వెళ్లకపోవడంతో విచారణ నిలిచిపోయిందని అంటున్నారు. ఇక 5 ఏళ్ల పాటు జైల్లోనే రిమాండ్ ఖైదీగా ఉండిపోయాడు నిందితుడు. అయితే ఆయన తరపు న్యాయవాదులు పోరాటం నేరానికి సంబంధించి శిక్షకు మించి జైల్లో ఉండడం వల్ల నిందితుడిని బెయిల్పై విడుదల చేసింది కోర్టు. ఇక అప్పట్లో ఏబీవీ ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు. జగన్పై దాడికి అప్పటి ప్రభుత్వం పెద్దలే ప్లాన్ చేశారని వైసీపీ విమర్శలు చేసింది. కానీ జగన్ అభిమానే ఎన్నికల్లో లబ్ధి కోసం దాడి చేశాడని ఘటన జరిగిన నాడే పోలీసులు ఓ లేఖ బయటపెట్టారు. ఇక నిందితుడు బెయిల్పై విడుదలైన తర్వాత కోడికత్తి కేసు ఈ ఎన్నికల్లోనూ చర్చకు దారితీసింది. మరోవైపు 2019 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత జగన్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేయించారని అంటారు. తనను అన్యాయంగా సస్పెండ్ చేశారని కోర్టుకు వెళ్లి పోస్టింగ్ తెచ్చుకున్నారు ఏబీవీ. కానీ జగన్ ప్రభుత్వంలో ఒక రోజు కూడా సర్వీస్ చేయకుండానే ఆయన అరెస్ట్ అయ్యారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకు అన్ని రకాలుగా న్యాయం చేసి పోలీసు హౌసింగ్ బోర్డు చైర్మన్ పదవిని ఇచ్చిన ఏబీవీ తీసుకోలేదు. కేవలం తనను వేధించిన మాజీ ముఖ్యమంత్రి జగన్ను రచ్చకేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ఏబీవీ జగన్ బాధితుల తరపున పోరాడతానని ప్రకటించారు. అదే సమయంలో మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ జగన్ జమానాపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విషయంలో జగన్కు చెందిన సాక్షి మీడియాలో ఏబీవీ లక్ష్యంగా కథనాలు ప్రచురితమై వాటిపై చర్చించేందుకు సిద్ధమంటూ సవాల్ విసురుతున్నారు. ఇదే సమయంలో యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు ఏబీవీ మరో రకంగా జగన్పై యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం యూట్యూబ్లో ప్రతి ఒక్కరూ వీడియోలు అప్లోడ్ చేస్తూ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఈ మార్గంలోనే ఏబీవీ కూడా సొంతగా వీడియోలు చేస్తున్నారు. కోడికత్తి కేసు డ్రామాగా అభివర్ణిస్తూ ఆయన తాజాగా 45 నిమిషాల వీడియోను ఓ యూట్యూబ్ ఛానల్ ద్వారా అప్లోడ్ చేశారు. ఇందులో ఏబీవీ ఒక్కరే నాటి సంఘటన మొత్తాన్ని వివరించే ప్రయత్నం చేశారు. దాడి ఎప్పుడు జరిగింది, ఆ సమయంలో ఎవరున్నారు, విచారణకు జగన్ సహకరించింది లేనిది వంటి అన్ని విషయాలను విచారించారు. పోలీసు అధికారిగా అప్పటి డీజీపీ ఏం చేశారు, ఆ తర్వాత ఆయన ఎట్లాంటి ప్రయోజనం పొందారన్న విషయంపై తన వీడియోలో చర్చించారు. ఏబీవీ ఈ ఒక్క కేసు కాకుండా మొత్తం జగన్ ప్రభుత్వం చోటు చేసుకున్నాయని చెబుతున్నారు. అనేక అంశాలపై తాను వీడియోలు చేశానని ఏబీవీ చెబుతున్నారు. దీంతో ఏబీవీ తీరు చర్చనీయాంశంగా మారింది. గతంలో ఏ ఐపీఎస్ అధికారి ఇలా సోషల్ మీడియా వేదికగా పోరాటం చేయలేదు. ప్రస్తుతం ఎక్కువ మంది డిజిటల్ మీడియానే ఫాలో అవుతుండడం వల్ల ఏబీవీ తన పోరాటానికి సోషల్ మీడియానే వేదికగా ఎంచుకున్నారని చెబుతున్నారు.